తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఎప్పుడైతే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి తనకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటికి రావడం మొదలయ్యాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే విజయ్ భార్య సంగీత విజయ్ తో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నట్లు ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండటం మానడం లేదని, అందుకే తన నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. తనను ఎవరైనా బాధ పెడితే ఆ అమ్మాయి పేరు కూడా బయట పెడతారని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా 2 రోజుల క్రితం విజయ్, త్రిష ఒక వివాహ వేడుకకు కలిసి వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. తనతో సెటిల్మెంట్ జరగకుండానే త్రిషతో విజయ్ కలిసి వెళ్లడంపై సంగీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విజయ్ భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ వేసింది. అయితే త్వరలోనే త్రిష, విజయ్లు పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఎప్పుడైతే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి తనకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటకు రావడం మొదలయ్యాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే విజయ్ భార్య సంగీత విజయ్ తో విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నట్లు ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండటం మానడం లేదని, అందుకే తన నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు ప్రకటించింది. తనను ఎవరైనా బాధ పెడితే ఆ అమ్మాయి పేరు కూడా బయట పెడతారని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా 2 రోజుల క్రితం విజయ్, త్రిష ఒక వివాహ వేడుకకు కలిసి వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. తనతో సెటిల్మెంట్ జరగకుండానే త్రిషతో విజయ్ కలిసి వెళ్లడంపై సంగీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విజయ్ భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ వేసింది. అయితే త్వరలోనే త్రిష, విజయ్లు పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. 2 days బ్యాక్ మనం చూసాం విజయ్ అదేవిధంగా త్రిష ఇద్దరు కూడా ఒక ఫంక్షన్ కి ఒకే కారులో వెళ్లారు. అక్కడ దిగారు, ఫంక్షన్ లో అందరికీ చేకన్లు ఇచ్చారు, వచ్చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అది ఆ వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందో సంగీతకు ఆ వీడియో కూడా ఆమె కూడా చూసే ఉంటుంది, ఆమె డౌటే లేదు. చూసినటువంటి సంగీత ఇక్కడ ఏ మాత్రం కూడా తెగచెంపులు కాలేదు. అప్పుడే ఈ తరహా తిరగడం ఏంటి అనేటటువంటి ఆలోచనలకు ఏమన్నా వెళ్ళిందా అంటే ఖచ్చితంగా వెళ్ళిందనే చెప్పాలి. ఎందుకనుకుంటే ఆమె తాజాగా మరొక పిటిషన్ ఈ రోజైతే దాఖలు చేశారు. తానుకు పూర్తి స్థాయిలో విడాకులు వచ్చేంత వరకు, లేకపోతే సెటిల్మెంట్ జరిగేంత వరకు కూడా తాను విజయ్ ఉండేటటువంటి ఇంటిలోనే, అంటే తమ ఇంటిలోనే ఉండేలాగా ఆదేశాలు ఇవ్వాలి అని ఆమె కోర్టులో అయితే ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇక్కడ ఒక తన భర్తతో ఇంకొక మహిళ ఉండడం అనేది నచ్చినటువంటి సంగీత విడాకులు ఇస్తే విడాకులు పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత ఎటైనా వెళ్ళొచ్చు, విడాకులు ఇవ్వక ముందే ఇంకొక మహిళతో అంటే త్రిష హీరోయిన్ తో ఉండడం ఏంటి అనేది ఆమెకు నచ్చక ఇటువంటి పిటిషన్ దాఖలు చేసిందా అనేది ఒకవైపు అయితే, రెండో యాంగిల్ కూడా లేకపోలేదు. పూర్తిగా త్వరగానే సెటిల్మెంట్ చేసుకోవాలి, సెటిల్మెంట్ కోసం ఆమె కూడా
ఎంత వీలైతే అంత త్వరగా సెటిల్మెంట్ కావాలి అనేటటువంటిది గుర్తించడానికి చెప్పడం అంటే అంటారు కదా, ఆ విధంగా చెప్పడంలో భాగంగానే విడాకుల కోసం త్వరగా నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే సంగీత ఈ పిటిషన్ దాఖలు చేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కానీ తెర మీదికి త్రిష ఎప్పుడైతే వచ్చిందో, తెర మీదికి త్రిష వచ్చిన తర్వాత మాత్రం కొత్త పిటిషన్ అయితే ఇప్పుడు దాఖలైనటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఈ సెకండ్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే చూడాలి. ఇదంతా కూడా ఒకవైపు అయితే టీవీకే పార్టీ ఏదైతే ఉందో, టీవీకే పార్టీలో టీ అంటే త్రిష, వి అంటే విజయ్ అనేలాగా కూడా పరిస్థితి లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి లో కీలకమైనటువంటి పర్సన్ అవ్వదు. ఒక హీరోయిన్ గా, అదే విధంగా విజయ్ కు సన్నిహితంగా, లేకపోతే ఇంకా కాబోయేటటువంటి భార్యగా త్రిష పేరు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇంకా టీవీకే పార్టీలో మహిళా నాయకురాలిగా త్రిషను చూడబోతున్నామా, ఇంకా కొత్త రాజకీయ సమీకరణాలు టీవీకే పార్టీలో మొదలు కాబోతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో త్రిష గతంలో ఆమె నేను ముఖ్యమంత్రి అవుతాను అని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎటువంటి మలుపులు తీసుకోబోతుందో చూడాలి. థ్యాంక్ యూ మధు.